13 జిల్లాలు ఈ ఏరియా పట్టకుంటే 13కి 13 అప్పర్ క్యాస్టే, రెడ్లే మొత్తం అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులు, ఈ కుక్కల సంఘం అధ్యక్షులు లెక్క మొత్తం రెడ్లే. అయితే నేను నీ సంగతి చెప్తా బిడ్డ, నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తా అని చెప్పి నేను ఇస్తే, మా బీసీ బిడ్డలను గెలిపించుకుంటామని చెప్తే నా దగ్గరకు వచ్చిండు ఆయన మెల్లగా. ఎవరు? శ్రీపాల్ రెడ్డి గారు. ఓ రోజు వచ్చి, సార్ శ్రీపాల్ రెడ్డి గారు వచ్చి మాట్లాడాలని మా పిఏ వచ్చి చెప్పిండు, రమ్మనని చెప్పిన. వచ్చి కూర్చోరు. అన్న ఏం లేదన్నా, నువ్వు ఒప్పుకుంటే ఈ పిఆర్టీకి బీసీ ఆయన అధ్యక్షుని చేస్తా అని వచ్చాడు. ఇక్కడ నేనెందుకు ఒప్పుకోవాలి? నేనేవాడిని నీ సంఘానికి? సంఘం మీరు రెడ్డిలు పెట్టుకోరు, నేను ఒప్పుకుంటే బీసీ ఆయన చేస్తాను వచ్చిండు. అంటే ఏం చేయాలంటే ఏం లేదు, శ్రీపాల్ రెడ్డి మంచోడు, బీసీలంతా శ్రీపాల్ రెడ్డి పోటీరని మీరు చెప్తే ఈయన అధ్యక్షుని చేస్తాను. ఈ ఆడికొచ్చినటువంటి మన బీసీ ఆయన లోబడ మనిషి అట్లే ఉన్నాడు, ఇంకా లోబడ మనిషి అట్లే ఉన్నాడు, ఆయన చంపలే లోబడ ఆయనని. ఆయన అట్లే ఉండి చాలా పవర్ఫుల్ అన్న పిఆర్టీ అధ్యక్షుడు అంటే అని అంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు అంటే నేను ఎమ్మెల్సీకి నిలబడ్డా. హ్యాగ్గా గత పవర్ఫుల్ నీతో ఏడవుతుందా, అది ఆయనకి ఇచ్చే, ఇది నువ్వు తీసుకో అని చెప్పిన. అట్లొద్దు అంటాడు ఆయన శ్రీపాల్ రెడ్డి, అట్లొద్దు, అట్లా కాదు అంటుడు. పిచ్చోడా, అది పవర్ఫుల్ అయితే నీకెందుకు ఇస్తారు? పవర్ఫుల్ తీడుంది, ఇది వాళ్ళెక్కపోయి నిన్న అధ్యక్షుడు, నిజంగా నిన్న అధ్యక్షుని బీసీలను అధ్యక్షుని చేసే నిజంగా వాళ్ళకే ఉంటే చేసిగా మీవని చేసినా తీసుకురావాలి. నువ్వు ఒప్పుకుంటే చేస్తా అంటే ఏమన్నట్టు దాన్ని అర్థం? రేపు పొద్దుగాల పాప ఇప్పుడు 4వ ప్లేస్ ఉన్నట్టు పాప ఆయన శ్రీపాల్ రెడ్డి ఓడిపోయే తనకు ఓడిపోతాడో ఇంకా వెళ్ళిపోతాడో, ఇంకా నామినేషన్ దాకుంటాడో కూడా తెలియదు. కానీ పుట్టుకున్న నామినేషన్ వేస్తా, వేసిన తర్వాత కనుక ఓడిపోయింది అనుకో, మళ్ళొచ్చి అధ్యక్ష కుర్చీలో కూర్చుంటానని ఖాళీగా పెట్టి కూర్చుండి. ఇప్పుడు నేను చెప్పిన తీన్మార్ మల్లన్న కంఠంలో ప్రాణం ఉండగా మీ దమ్ముంటే గెలువురి బీసీలను కావాలని చెప్పి సవాల్ ఇచ్చి పంపించింది. ఇలా రాజకీయాలు వాళ్ళకే తెలుసు అనుకుంటారు, రాజకీయాలు ఎట్లా చేయాలో మాకు తెలుసు. మీకు తెలివి లేనోట బీసీ లేదు, మీ తెలివి సలగుండా. మా బీసీలకు ఉన్న తెలివి ఉన్నది మీకు. బీసీ కూడా ఆత్మగౌరవంతో బతికిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఒకటైనాం. ఇలా ఎక్కడ చూసినా కులాలన్నీ కదులుతా ఉన్నాయి, కదిలి ఒకటే మాట చెప్తున్నాయి, ఏందనంటే మేము బీసీ అని చెప్తా ఉన్నాయి గర్వంగా, ఛాతి పైకి లేవట్టి మేము బీసీ అని చెప్తా ఉన్నారు. ఇక ఇందరు ఒక్కటే అయిన తర్వాత ఇక అందులో ఒక సామెత ఉంటుంది, జర ఆడోళ్ళు పోయిరు కదా, 3 సామెత, జర పటేల్ పట్వారి నా దిక్కుంటే ఎట్లా కొడతావో కొట్టరా మొగుడా అని అన్నదట భార్య భర్తని. ఇప్పుడేమైంది? పటేలు పట్వారి ఇన్ని రోజులు నా దిక్కుండే, నువ్వు నన్ను కొట్టలేకపోయినా, ఇప్పుడు భార్య భర్త ఒకటై పటేల్ పట్వారిని కొట్టే కాలం వచ్చింది. రేపు ఆర్ట్స్ కాలేజీలో జరగబోతుంది ఆ రెడ్లకు మనకు విడాకులు, వాళ్లకు మనకు విడాకులు జరగబోతా ఉన్నాయి. విడాకుల మహోత్సవం అది. ఆ మహోత్సవాన్ని కళ్ళారా చూస్తందుకు రండి. ఇవాళ పట్టేదారుల లెక్క, వతందారుల లెక్క. మీకు ఒక అస్సలు విషయం తెలుసా? అసలు రెడ్లు వెలమలు మనోళ్ళు గానే కాదు, తెలంగాణకు సంబంధం లేదు వాళ్ళకి. వీళ్ళకి ఒరిజినల్ గా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డలు మనమే, బీసీలం మనమే. కాబట్టి సోదరులారా, కొన్ని విషయాలు మాట్లాడుకుంటే ఎమర్జెన్సీ డ్యూటీలు ఉంటాయి, ఎమర్జెన్సీ డ్యూటీ లేని వాళ్ళు మనం సభకు పోవాలని అన్న చెప్తా ఉండే. అంటే ఏడ చేస్తారు మీరు డ్యూటీలు? అవి ఊర్లలోనేగా. ఊర్ల మంది ఆడున్నాక మీరు ఆడేం చేస్తారు ఇంటికాడ? ఊర్లలో మందే ఆర్ట్స్ కాలేజ్ మైదానం ఉన్న తర్వాత మీరు ఏడుంటారు? ఇంకా ఎమర్జెన్సీ కానే ఉండాలి కదా. కాబట్టి మీరంతా కూడా ఆర్ట్స్ కాలేజ్ మైదానానికి రావాల్సిందే. పొద్దున్నే నా దగ్గరికి ఆర్టీసీ కార్మికులు వచ్చారు, మొత్తం అంతా నిండిపోయారు ఆఫీస్ చుట్టూ. ఏందంటే మేము వస్తాం, మేము సభకు వస్తాం, యూనిఫామ్లు వేసుకొని వస్తాం, మేము ర్యాలీకి వస్తామన్నా అని చెప్పు. ఇలా ఆర్టీసీ కార్మికులు కదిలేరు,
సింగరేణి కార్మికులు కదులుతా ఉన్నారు, విద్యుత్ కార్మికులు కదులుతా ఉన్నారు, ఉద్యోగ సంఘాల కార్మికులు కదులుతా ఉన్నారు. ఇలా ఇంతమంది మేధావి సెక్షన్ అంతా బీసీలలోంచి ఒక కదులుతా ఉంటే వాళ్ళ పీఠాలు కదిలిపోయినట్టుగా, వాళ్ళ కుర్చీలు కూలిపోయినట్టుగా వాళ్ళ వ్యవహారం ఉంది. ఇలా మేము ఒకటే, బరాబర్ రాజకీయ యుద్ధమే. వాళ్ళు ఎంతసేపు ఏమనుకున్నారంటే బీసీలదంటే ఏముంటుందా, రౌండ్ టేబుల్ సమావేశం, ఇందిరా పార్కు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఈయనే ఉంటుంది ఇలా కథ అనుకురు. కానీ తాజ్ కృష్ణ బుక్ చేసి బీసీల సదస్సు పెట్టిన తాజ్ కృష్ణ ఇలా బీసీలు ఐక్యం కారని ఎవరైతే కలలు అన్నారో ఇలా ఆర్ట్స్ కాలేజీ మైదానంలో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఈ తెలంగాణ చరిత్రలో లక్షలాది మంది బీసీలను తీసుకొచ్చి ఒక్క చోటికి తీసుకొస్తా ఉన్నాం. దీనికి మన బీసీల పార్టీ, ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, మన పక్కన ఉన్నటువంటి డిఎంకే పార్టీ, ఈ నాయకులందరినీ తీసుకొస్తా ఉన్నారు. ఎప్పుడుగా ఎట్లా చేస్తారు? ఎన్ని బస్సులు పెడుతురు బీసీల కనుగా? బస్సులు ఎక్కడ నాయన, హెలికాప్టర్ బుక్ చేసినాం. హెలికాప్టర్ బుక్ చేసి తీసుకొస్తున్నాం మన నాయకులని. బీసీల వల్ల ఏది కాదని వీళ్ళైతే భ్రమలతో ఉన్నారో వాటిని పటాపంచలు చేస్తూ, ఎంతనా మీరు పిడికేడు మంది లేరు, పిడికేడు మంది ఈ బీసీ వాళ్ళని ఓట్లు లేకుండా వార్డు మెంబర్ అని అవుతారా? పోనీ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఇచ్చిపోయాడు వార్డు మెంబర్ కూడా కాలేరు మీరు. బీసీలు బిచ్చం వేస్తేనే బతకాలే. ఇవాళ మీరు రాసి పెట్టుకోండి, నా విద్యుత్ ఉద్యోగ బీసీ సోదరులారా, మీరు రాసి పెట్టుకోండి, 28లో 2028లో బీసీ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చొని తీర్తాడు. ఇది తీన్మార్ మల్లన్న చెప్తున్నటువంటి మాట, మీరు రాసి పెట్టుకోండి. ఇన్ని సంవత్సరాలుగా మీరు చేసినటువంటి, మీరు కాపాడుకుంటూ వచ్చినటువంటి ఈ బీసీ ఉద్యమాన్ని, విప్లవాన్ని ఖచ్చితంగా అంతిమ తీరానికి చేర్చడమే మా అందరి లక్ష్యం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. నిన్న జరిగినటువంటి బీసీ సంఘ ఉద్యోగుల సమ్మేళనానికి వెళ్లిన తీన్మార్ మల్లన్న గారు రెడ్డి సంఘ సభ్యులను, అసలు రెడ్డి కులాన్ని, రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేటట్టుగా మాట్లాడినట్టు మేము నిన్ననే వీడియోలో చూసినాము. మరి దాని మీద ఉప్పల్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ గౌరవప్రదమైన పొజిషన్లో ఉండి రెడ్డి సంఘాల సభ్యులట కుక్కల సంఘాల సభ్యుల లెక్క రెడ్డి సంఘ సభ్యులు టీచర్ ఎమ్మెల్సీలలో ఉన్నారని చెప్పేసి ఒక అసభ్యకరమైన పదజాలంతో ఇటు టీచర్స్ను కించపరిచిండు, ఇటు రెడ్డి సంఘ కులస్తులను కూడా కించపరిచినట్టు మాట్లాడిండు. దీని మీద తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నాము. ఆయన ఒక ఉన్నతమైన పొజిషన్లు ఉన్నాడు. ఇట్లా కులాల కుంపట్లు, ఇట్లా మతాల మంటలు, ప్రాంతాల చిచ్చులు పెట్టే నాయకులు మన నాయకులుగా ఉండడం సిగ్గుచేటు. ఇవాళ ఒక మంచి పొజిషన్లో ఉండి భావి భారత పౌరులకు ఆయన ఏమిస్తున్నాడు, ఏం సందేశం ఇస్తున్నాడు? ఇవాళ కులాల మీద రాజకీయాలు నడుస్తున్నాయా? అంత గొప్ప పొజిషన్లో ఉండి ఇట్లా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇట్లా మాట్లాడే వాళ్ళను వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్తరఫ్ చేయాలి, దీన్ని ఖండించాలి. ఇవాళ రెడ్డి సామాజిక వర్గం ప్రజలందరినీ కూడా ఆయన కించపరుస్తున్నాడు. ప్రతి మీటింగ్ లో కూడా ఇలా రెడ్డిలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో సమ్మతించదగ్గ విషయం కాదు. ఇవాళ కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇవాళ సభ్య సమాజం ముందుకు పోవాలని కోరుకునే వ్యక్తులం మేము. 10 మందిని దగ్గరకు తీసేవాళ్ళం రెడ్డి కులస్తులం అంటే ఇవాళ మమ్మల్ని కించపరిచినట్లు మాట్లాడడం ఇవాళ చాలా బాధాకరం. చాలా మేము డిమాండ్ చేస్తున్నాం, బిడ్డ ఇంకోసారి అట్లా మాట్లాడితే నీ నాలుక చీరిస్తాం. నువ్వు ప్రతిసారి కూడా మీరు రెడ్డిలను టార్గెట్ చేసి మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏదైనా ఎవరికి వాళ్ళే గొప్పతనంగా ఉన్నాం. ఇలా అందరినీ నలుగురిని దగ్గర తీసినాం, అందరినీ పెంచి పోషించడం, ఇలా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాం సమాజంలో. ఇలా రెడ్డి కులస్తులను టార్గెట్ చేసి మాట్లాడితే ఎంత మాత్రం కూడా మంచిది కాదు. వెంటనే ఆయనని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.